అక్షరాల ఆటవిక రాజ్యమది. బీహార్‌లోని పాట్నా దగ్గర ఓ కుగ్రామం. మనుషుల కన్నా నాటు తుపాకులు, మాటల కన్నా తూటాల చప్పుళ్ళు ఎక్కువగా ఉంటాయక్కడ. దేశం నలుమూలల నుంచి ఆడపిల్లలను పట్టుకొచ్చి పడుపు వృత్తిలోకి దించుకుంటుంటారు. అక్కడ అడుగుపెట్టడానికి స్థానిక పోలీసులు జంకుతుంటారు. 2018 సెప్టెంబర్‌లో అక్కడికి ఓ 9 ఏళ్ల పాపని తీసుకొచ్చారు. తనది నేపాల్. పొట్ట చేతు పట్టుకుని కూలి పనుల కోసమని వాళ్ళు కుటుంబం పాట్నాకి వస్తే దుండగులు తనని కిడ్నాప్ చేశారు. దాంతో ఆ పాప పిన్ని ఓ ఎన్‌జీఓకు ఫోన్ చేసి కాపాడమని వేడుకుంది. దీపేష్ ఠాంగ్ ఆ సంస్థలో కలిసి పనిచేస్తుండేవాడు. ఆ పాపని రక్షించడం కోసం అతనో వ్యూహం పన్నాడు. తన బృందంతో కలిసి ఆ గ్రామానికి వెళ్ళి, నేను బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ని. ఓ పాట సీన్ కోసం 8, 9 ఏళ్ల వయసున్న ఆడపిల్లలు కావాలి. రోజుకి 10,000 ఇస్తాం అన్నాడట. అది అబద్ధమని ఏ చిన్న అనుమానం వచ్చినా అక్కడి గూండాలు దీపేష్ని, అతని బృందాన్ని చంపేసేవాళ్లే. కానీ వాళ్ళు ఆ నాటకాన్ని నమ్మారు. తమ దగ్గరున్న ఆడపిల్లలు ఒక్కొక్కరు చూపిస్తుంటే దీపేష్ తన కళ్లద్దాల్లోని రహస్య కెమెరాతో రికార్డ్ చేసి జిల్లా ఎస్పీకి పంపించసాగాడు. అక్కడున్న 2 రోజుల్లో నేపాలీ చిన్నారిని బంధించిన రహస్య గదిని పట్టించగలిగాడు. మూడో రోజు రాత్రి ఎస్పీ రాకతో అక్కడ అసలైన యాక్షన్ చోటు చేసుకుంది. నేపాలీ చిన్నారితో సహా 10 మంది ఆడపిల్లలకి విముక్తి దొరికింది. ఈ సంఘటనే డియర్ మెన్ లఘు చిత్రానికి స్ఫూర్తిగా నిలిచింది. కీత్ గోమ్స్ అనే అంతర్జాతీయ దర్శకుడు దీన్ని రూపొందించాడు. ఈ లఘు చిత్రం ఇటీవల యూట్యూబ్లో విడుదలై ఎంతో సంచలనం సృష్టించడమే కాదు, దీపేష్ ఠాంగ్ సాహసాలన్నీ వెలుగులోకి తెచ్చింది. దీపేష్ 2016 నుంచి ఇలాంటి ఎన్నో ప్రయత్నాలతో 300 మందికి పైగా చిన్నారులని వ్యభిచార రూపి నుంచి రక్షించాడు. ఇంతకీ అతనేమి పోరాట కళలు నేర్చుకున్నవాడో, పోలీస్ ఇన్ఫార్మరో కాదు, మనలాంటి అతి సామాన్యుడు. కాకపోతే మహిళల శ్రేయస్సు పట్ల మమకారం ఉన్నవాడు. దీపేష్ది ముంబై దగ్గరలోని పార్లే అనే ప్రాంతం. తండ్రి భవన నిర్మాణ మేస్త్రిగా ఉండేవాడు. కానీ ప్రోస్టేట్లోని ట్యూమర్ వచ్చి అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో ఆయన తల్లి రేఖా ఠాంగ్ కుటుంబ బాధ్యతలను తీసుకుంది. క్యాటరింగ్ బిజినెస్ చేసేది. హుందాగా గంభీరంగా ఉండే తనని చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంతో గౌరవించేవారట. అది చూస్తూ పెరిగినందువల్లనేమో ప్రతి వాళ్ళు అమ్మాయిల్ని గౌరవించడం తీరాలని భావన నాలో ఏర్పడింది. నేను కాస్త పెద్దయ్యాక అమ్మకి ఆర్థికంగా తోడు నిలవాలని కాలేజీ మానేసి ఆఫీస్ బాయ్గా పనికి కుదిరాను. ఏదో హార్డ్వేర్ కంపెనీ వాళ్ళ దగ్గర పని నేర్చుకొని హార్డ్వేర్ నిపుణుని అయ్యాను. అప్పట్లో రోజు ఆఫీస్కి ముంబై లోకల్ రైలులో వెళ్ళేవాణ్ణి. అందులో ఆకతాయిలు అమ్మాయిల్ని వేధించడం చూసి తట్టుకోలేక అడ్డుపడేవాణ్ణి. రైల్వే పోలీసుల దగ్గర కంప్లైంట్ ఇచ్చేవాణ్ణి. వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. దాంతో నేను మా ఫ్రెండ్తో కలిసి రైల్లో అమ్మాయిల భద్రత పైన ఓ సర్వే చేశాం. 80% అమ్మాయిలు తాము భద్రంగా లేమని చెప్పిన ఆ అధ్యయనం వివరాలని రాష్ట్రపతికి పంపించాం. అక్కడి నుంచి తాకీదులు వచ్చాక రైల్వే పోలీసులతో మాతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారు. అప్పుడే నా మిత్రులతో కలిసి వార్ అగైనెస్ట్ రైల్వే రౌడీస్ వార్ అనే ఉద్యమాన్ని ప్రారంభించాను. నేను నా మిత్రులం రైల్లో వెళుతూ అమ్మాయిలపైన జరిగే ఆగడాలని రహస్యంగా వీడియో తీసి రైల్వే పోలీసులకు పంపేవాళ్ళం. పోలీసులు అప్పటికప్పుడు, అంటే ఆ తర్వాతి స్టేషన్లోనైనా వాళ్ళని అదుపులోకి తీసుకునేవారు. అలా మా ఉద్యమంతో అమ్మాయిలపైన వేధింపులు 80% తగ్గాయి అంటాడు దీపేష్. వారితో పాటే నిరుపేదల పిల్లలకి చదువులకి సాయపడాలన్న ఆలోచనతో యూత్ ఫర్ పీపుల్ని స్థాపించాడు దీపేష్.
ఆ పనిలో భాగంగా ఓ పునరావాస కేంద్రానికి వెళితే అక్కడ 16 ఏళ్ల బాలిక గర్భంతో ఉండటం చూశాడట. తన గురించి ఆరా తీసేటప్పుడు ఓ పొడుపు వృత్తి ముఠా గురించి తెలిసింది. ఆనాటి నుంచి అలాంటి ముఠాలపైన పోరాటం మొదలుపెట్టి వందలాది చిన్నారులను కాపాడాడు దీపేష్. దీపేష్ సేవలను మెచ్చి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక గవర్నర్ శక్తి అవార్డుని అందించింది.